మొహమాటాలు లేవు, నాంచడాలు అసలే లేవు, ఏదైనా తేల్చేయడమే. ఇది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్. తాజాగా నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన మేడం మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే ఛాన్స్ ఉంటుందని తేల్చి చెప్పేశారు. హస్తం పార్టీలో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా దూసుకుపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. తాజాగా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టిన ఇన్ఛార్జ్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటున్న నేతల లిస్ట్ ఇవ్వాల్సిందిగా పీసీసీని కోరారు. అలాగే సీఎం అయినా మంత్రులైనా పార్టీ లైన్లోనే వ్యవహరించాలని, గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో సమీక్ష నిర్వహించిన మీనాక్షి పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎవరి పనితీరేంటో తనకు తెలుసన్న మీనాక్షి నటరాజన్ ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో గమనిస్తున్నానన్నారు. కళలో కూడా ఊహించినటువంటి కార్యక్రమాలు వెలిస్తా ఉన్నాం. ఉద్యోగాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలా చెప్తూ పోతే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. వీటిని ప్రజలకు తీసుకెళ్లి వివరించి మనం చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాల యొక్క ఘనత ప్రజలకు చాటి చెప్పే విధంగా కార్యకర్తలు ముందు నాడు వారు హితోపదేశం చేశారు. మంగళవారం మెదక్, మల్కాజ్గిరి కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన మీనాక్షి బుధవారం ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. నేతలు ఇప్పటికైనా అంతర్గత కుమ్ములాటలు ఆపేయాలని, పాత కొత్త నేతలు కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. లైన్ దాటితే చర్యలు తప్పవన్న మీనాక్షి ఇప్పటికే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 సభ్యులతో కమిటీ వేస్తున్నట్టుగా చెప్పారు మీనాక్షి నటరాజన్. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం కమిటీ పనిచేస్తుందన్నారు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు సరిగా లేదన్న సీతక్క కేబినెట్ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పుకుంటానన్నారు. అధికార పార్టీలో ఉన్న లుకలుకలు, అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య గ్యాప్ ను సెటరైట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మీనాక్షి. అధికారంలో ఉండి కూడా ఇలాంటి అంతర్గత సమస్యల్ని పరిష్కరించకపోతే పార్టీ భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హైకమాండ్ కు రిపోర్ట్ అందింది. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన మీనాక్షి నటరాజన్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు.